శ్రమల రూపంలో మనకు కనబడుతున్నవి మారు రూపములో ఉన్న ఆశీర్వాదములు. అది నేను అర్థం చేసుకోగలను. ఒక నిందొచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక మాట నన్ను ఎవడన్నా అన్నా, నేను ఒక మాట పడినా, తృణీకారం పొందినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది ఏదైనా సరే అది నాకంత ఇబ్బందికరమైన అంశం కాదు. అది మీలో కొంతమంది నిరాశలో దిగిపోవడానికి సంవత్సరాలుగా మీరు పీడించబడుతున్న అప్పులో సమస్య కావచ్చు. సంవత్సరాలు మారిపోతున్నా, ఈ దరిద్రం మాత్రం వదిలిపోవట్లేదు. ఏ దారి దొరకట్లా. ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అయ్యా, అప్పులు పోయినాడు అబ్బాయి నాకు అని పాపం బాధపడేవాళ్ళు, ఇక ఈ జీవితం ఇంతే అని రాజీ పడ్డోళ్ళు, నిరాశ ఊబిలో దిగిపోయినోళ్ళు, నిరాశ అనే అంధకారంలో కూర్చున్నోళ్ళు, భక్తి జీవితంలో ఒక మెట్టు దిగినోడు అతను కూడా నిరాశకి వెళ్ళే అవకాశం ఉంది, చీకట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను పూర్వం దేవునితో ఉన్నట్టు ఇప్పుడు లేను, నా భక్తిలో మార్పు వచ్చింది, నేను దేవుణ్ణి అంతగా ప్రేమించట్లేదు, నేను అంతకు ముందులా దేవుణ్ణి ఆరాధించట్లేదు, సమీపించట్లేదు. మరి ఎవడు గోలవాడిది? లోకంలో సమస్యలతో బాధపడి కోర్టు కేసు ఉంది, అది ఒకదగట్ల లాయర్లు మోసం చేస్తున్నారు. అట్లా ఎవరెవరు ఏ సమస్య చేత పీడించబడి దాని మీద విజయం పొందలేకున్నారో వారికి ఖచ్చితంగా నిరాశ ఎదురైంది. కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే నిరాశ. ఎందుకురా అట్లున్నా అంటే ఏం లేదు, బాగానే ఉన్నా, ఏమైంది? అరే వచ్చే నాటికి వచ్చింది లేరా ఉద్యోగం, ఎందుకు నువ్వు దాని గురించి అంతసేపు అంటే ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను, నేను బాగానే ఉన్నాను, నాకే ఇబ్బంది లేదు. వచ్చింది ఉద్యోగం, వచ్చింది తగలబడింది. ఏందో అరే అలా ఉండవాకురా. ఎలా ఉండాలి? చెట్టు అంత ఎదిగి మళ్ళీ మీ దగ్గర చిల్లర అడుక్కోవాలా? నేను మిగిలిన వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తుంటే నేను మీ చేతులు మీరిచ్చే దానికోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మరి నాకు బాధ ఉండదా? నా కాడికి దరిద్రులకు ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు రావట్లా. అట్లా ఒక్కొక్కటి ఫీలింగ్స్ చెప్తున్నా నేను. కొంతమందికి ఉద్యోగాల విషయంలో నిరాశ, కొంతమందికి పిల్లలు పుట్టలేదని నిరాశ, కొంతమందికి పెళ్లి కావట్లేదని నిరాశ. అయిద్దిలేయ్యా, పెళ్ళి అయిద్దిలే, నా అయిద్ది బాగానే అవుతుంది, సంవత్సరం అవుతానే అయిద్దిలే అమ్మాయి. దేవుడు మంచి సంబంధం తీసుకో. తాత ఎత్తనాడుగా 30 ఏళ్ళు వచ్చినాయి, మంచి సంబంధం తెస్తున్నాడు, నేను నిజంగానే ఒక ఇటు తిన్నాను. ఇట్లా శరీర సంబంధమైన విషయాల్లో నిరాశ, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిరాశ. ఏందో నేను అలా ఉండకూడదు అనుకుంటా, ఆ తప్పు చేయకూడదు అనుకుంటా, నా కర్మ, నా దరిద్రం, మళ్ళా నేను అక్కడే వస్తున్నా, అక్కడే బెండ్ అవుతున్నా, అక్కడే తేడా పడుతున్నా. నాకు ఈ బతుకంతా ఈ శోధన తప్పేటట్లేదు, నేను జయం పొందేటట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ పాపాన్ని జయించలేకపోతున్నానని కొంతమందికి విసుగులో నిరాశ వచ్చింది. నిరాశ అనే చీకట్లో కూర్చున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లే, నీకు వెలుగు వచ్చింది, లే, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైంది.